70 లక్షల లంచ డిమాండ్ ఐటీ కమిషనర్ జీవన్ లాల్ అరెస్ట్, సిబిఐ అదుపులో ఆయనతో పాటు మరో నలుగురు 1.39 కోట్ల నగదు స్వాధీనం అంటూ చూస్తా ఉన్నాం. జీవన్ లాల్ ఐఆర్ఎస్ ఆఫీసర్ ఇక్కడ పొలిటికల్గా ఆయన వద్దామని చెప్పేసి ఒక ప్లాన్ చేసిండు. సో మొన్న బీఆర్ఎస్ నుంచో ఇక్కడ ఏ పార్టీ నుంచో టికెట్ కోసం బాగా సీరియస్గా ట్రై చేసి మొత్తానికైతే దొరికిండట. చాలా పెద్ద ఎత్తున డబ్బులు సంపాదించట. ఓ ప్రముఖ సంస్థకు లాభం చేకూర్చేందుకు 70 లక్షలు డిమాండ్ చేసిన ఆదాయ పన్ను శాఖ కమిషనర్ లావుడ్యా జీవన్ లాల్ను సిబిఐ అదుపులోకి తీసుకుంది. ఆయనతో పాటు మరో నలుగురిని అరెస్ట్ చేసింది. ఖమ్మం జిల్లాకు చెందిన వైరా మాజీ ఎమ్మెల్యే రాముల్ నాయక్ కుమారుడైన జీవన్ లాల్ 2004 బ్యాచ్కి చెందినటువంటి ఐఆర్ఎస్ అధికారి. ప్రస్తుతం ఆదాయ పన్ను శాఖ కమిషనర్ హోదాలో ఉన్న ఆయన ఐటీ అప్పీల్ యూనిట్ 78కు ఇన్ఛార్జిగా వ్యవహరిస్తున్నారు. అయితే కార్పొరేట్ సంస్థల అప్పీళ్లను పరిష్కరించేందుకు కొందరు మధ్యవర్తుల ద్వారా డబ్బులు వసూలు చేస్తున్నారని ఆయనపై ఫిర్యాదులు అందడంతో సిబిఐ రంగంలోకి దిగింది. ముంబైలో శుక్రవారం ఓ కంపెనీ ప్రతినిధుల నుంచి జీవన్ లాల్ కు మధ్యవర్తిగా వ్యవహరిస్తున్నటువంటి వ్యక్తి 70 లక్షల లంచం తీసుకుంటుండగా సిబిఐ అధికారులు పట్టుకున్నారు. ఆ వ్యక్తిని అదుపులో తీసుకుని విచారించగా పూర్తి వివరాలు వెలుగులోకి వచ్చాయి. ఈ మేరకు జీవన్ లాల్ పై కేసు నమోదు చేసిన సిబిఐ అధికారులు ముంబై, హైదరాబాద్, ఖమ్మం, ఢిల్లీ, విశాఖపట్నంలోని 18 ప్రాంతాల్లో శనివారం సోదాలు నిర్వహించారు. ఈ సందర్భంగా కీలక పత్రాలతో పాటు 69 లక్షలు స్వాధీనం చేసుకున్నారు. జీవన్ లాల్తో పాటు మధ్యవర్తులు వ్యవహరిస్తున్నటువంటి శ్రీకాకుళానికి చెందిన సాయిరాం పులిశెట్టి, విశాఖకు చెందిన నట్టా వీరనగ శ్రీరామ్ గోపాల్, షాపూర్జీ గ్రూప్ డీజీఎం కాంతిలాల్ మెహతా, సాజిదా మజహర్ హుస్సేన్ షాను అరెస్ట్ చేశారు. 5 నిందితులను వేర్వేరు ప్రాంతాల్లో అరెస్ట్ చేసిన నేపథ్యంలో ముంబై, విశాఖ, హైదరాబాద్లో సిబిఐ కోర్టులో హాజరుపరిచి రిమాండ్కు తరలించామని అధికారులు వెల్లడించారు. లంచం డబ్బు సోదాల్లో దొరికిన డబ్బు కలిపి మొత్తం 1.39 కోట్లను స్వాధీనం చేసుకున్నామని వివరించారు. ముంబైకి చెందిన షాపూర్జీ పల్లంజీ గ్రూప్ కు సంబంధించిన కేసులో ఈ అరెస్టు జరిగినట్లు తెలుస్తోంది. సో మొత్తానికైతే ఇన్కమ్ ట్యాక్స్ ఆఫీసర్ ఎవరైతే ఉన్నారో జీవన్ లాల్ దాదాపు 70 లక్షల లంచం తీసుకుంటుండగా ఆ మధ్యవర్తిత్వం ఎవరైతే ఉన్నారో ఆయన పట్టుబడితోటి ఆ విషయాలు కూడా బయటపడ్డాయి. సో ఆయన మాజీ ఎమ్మెల్యే రాములు నాయక్, వైరా రాములు నాయక్ కొడుకు మొన్న రీసెంట్గా కూడా ఆయన కూడా బీఆర్ఎస్లో చేరి ఎంపీ అవుదామనేటువంటి ఒక ప్రయత్నం చేసి మరి ఎందుకు ఆయనకు టికెట్ ఇవ్వలేదు. కానీ కరప్టెడ్ ఆఫీసర్ అని చెప్పేసి ఎప్పటి నుంచో కూడా ఆయనకు ఒక బలమైనటువంటి పేరైతే ఉంది. సో ఎందుకంటే ఆయన ఎక్కడ పడితే అక్కడ పోస్టర్లు కూడా వేసుకున్నట్టు కొన్ని ఇన్ఫర్మేషన్ కూడా మనకు ఉంది. సో ఇట్లా అధికారాన్ని అడ్డుపెట్టుకొని ఏ విధంగా కొంతమంది సంపాదిస్తారో అందరూ కాదు, కొంతమంది అధికారులు ఏ విధంగా సంపాదిస్తారో గమనించండి క్లియర్గా. విదేశాల్లో ఉన్నత విద్యను చదువుకోవాలని అనుకుంటున్నారా? అయితే వెంటనే ఫ్లైగ్రాడ్ ఓవర్సీస్ ఎడ్యుకేషన్ కన్సల్టెన్సీని సంప్రదించండి. మీ విదేశీ కలలను సాకారం చేసుకోండి. ఫ్లైగ్రాడ్.